హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్విక్ అండ్ ఈజీగా పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. జీరా రైస్ రోటీలోకి ఎంతో బాగుండే ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పన్నీర్ బటర్ మసాలా చేయటం కోసం ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి తీసుకున్నానండి. నేను బటర్ ప్లేస్లో నెయ్యి యూజ్ చేస్తున్నాను. మీరు ఆ ప్లేస్లో 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత అందులోకి 1 ఇంచు అల్లం, అలానే ఒక 8 నుంచి 9 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 5 ఎండుమిరపకాయలు, ఒక 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు, సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, అలానే సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకోవాలి. ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి బాగా మగ్గేదాకా మగ్గించుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిపోయి టమాటోస్ మీద నుంచి పీల్ వచ్చేదాకా మగ్గించుకోవాలి. చూసారా, ఇలా మగ్గినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కూల్ డౌన్ అవడానికి పెట్టేసి తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని అందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకుంటున్నాను. మీరు ఆ ప్లేస్లో బటర్ని వేసుకోండి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకొని ఆ గ్రేవీలో నుంచి నూనె పైకి తేలేదాకా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా గ్రేవీలో నుంచి నూనె పైకి తేలటం స్టార్ట్ అయినప్పుడు అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, అలానే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాను కాబట్టి కారాన్ని 1 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. మీరు కారం చూసి వేసుకోండి. ఈ స్పైసెస్లో నుంచి కూడా లైట్గా నూనె పైకి తేలటం స్టార్ట్ అయినప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేయడం కోసం అందులోకి 1 టీ స్పూన్ దాకా షుగర్ని వేసుకోవాలి. ఇప్పుడే ఉప్పు కారాలు ఏమైనా సరిపోకపోతే చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మనము మీడియం సైజులో కట్ చేసుకున్న 200 గ్రామ్స్ దాకా పన్నీర్ని వేసుకోవాలి. చూడండి, ఈ సైజులో పన్నీర్ని కట్ చేసుకుంటే కర్రీలోకి పన్నీర్ క్యూబ్స్ అనేవి చూడటానికి కనపడతా బాగుంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా ఉడుకు పట్టడం స్టార్ట్ అయినప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతిని నలుపుకొని వేసుకోవాలి. ఇలా కసూరి మేతి వేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ కనుక లేకపోతే పాల మీద మీగడ ఉంటుంది కదండి, అది వేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 to 3 మినిట్స్ కుక్ అవనివ్వండి. జీరా రైస్, చపాతీ, రోటీల్లోకి ఎంతో బాగుండే పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.